మనం చూసినట్లయితే కపోతస్థలి అనేది ఏంటి అంటే అసలు కపోతీసుడు ఎవరు అంటే కపోతీసుడు వచ్చేటప్పటికి శివుడే అన్నమాట. కపోతీసుడుగా శివుడు ఎందుకు మారాడు అనేది కూడా మన వృత్తాంతం అనేది ఒకటి ఉందన్నమాట. ఇది వైష్ణవ ఖండంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పూర్వ వృత్తాంతం అన్నమాట. అంటే మనందరికీ తెలుసు అన్నమాట, చాలామందికి పరమేశ్వరుడికి అష్టరూపాలు అనేవిగా ఉంటాయి. ఆ యొక్క అష్టరూపాలని వదిలి సాక్షాత్ పరమేశ్వరుడే తను ఒక పావురంగా మారినటువంటి ఒక వృత్తాంతం అన్నమాట ఇది. పూర్వం మనం చూసినట్లయితే శ్రీ మహావిష్ణువుకి ఈ యొక్క భూమండలంలో అధికమైనటువంటి పూజలు ఎక్కువగా ఉండేవన్నమాట. శివుడికి తక్కువగా పూజలు చాలా తక్కువగా జరుగుతూ ఉండేవి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పూజించింది ఎవరు అంటే కపోస అంటే పావుర రూపంలోకి మారినటువంటి శివుడు 8 రూపాలని వదిలి అతి చిన్న రూపమైనటువంటి పావుర రూపంలోకి మారి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడు. శ్రీ మహావిష్ణువుని పూజించిన తర్వాత అది ఎక్కడ పూజిస్తారు అంటే కశస్థలిలో అంటే కశస్థలి అనే ప్రదేశం ఎలా ఉంటుంది అంటే సాక్షాత్ అది వచ్చేటప్పటికి ముళ్ళ కంచెలతో ఒక శ్మశాన రూపంలో అక్కడ ఏ ఒక్క పండ్లు కానీ చెట్లు కానీ మొలవనటువంటి స్థలం అన్నమాట. ఆ యొక్క స్థలానికి వెళ్ళినటువంటి శివుడు చాలా నిరాశతో తనకి ఎవరు పూజించట్లేదు, తనకి రావాల్సినటువంటి మర్యాద రావట్లేదు అని ఒక దిగ్భ్రాంతితో వెళ్ళినప్పుడు సాక్షాత్ రమానాథుడిని ఎలా పూజించాలి అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఇది వైష్ణవ ఖండంలో ఉన్నటువంటి వృత్తాంతం అన్నమాట. ఇది వైష్ణవ ఖండంలో ఉన్నటువంటి వృత్తాంతము. అప్పుడు శివుడు ఇలా పూజించడం జరుగుతుందన్నమాట. రమానాథుడిని చాలా చిన్న రూపమైనటువంటి పావుర రూపాన్ని ధరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుడు చేసుకుంటాడన్నమాట. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడో తనకి కూడా భూమండలంలో తనతో పాటు సమానంగా పూజలు అందుకునేటువంటి శక్తిని వరంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు శివుడు కూడా పూర్తిగా వచ్చేటప్పటికీ ఆ యొక్క క్షేత్రంలోనే పార్వతీ సమేతంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అలా వెలసినటువంటి కపోత క్షేత్రం అన్నమాట. అది కపోత క్షేత్రం. ఆ యొక్క కపోత క్షేత్రంలో కపోత రూపంలో వచ్చేటప్పటికి సాక్షాత్కరిస్తారు. ఇలా కపోత క్షేత్రంలో నివసించేటప్పుడు ఆ యొక్క ప్రదేశంలో వచ్చేటప్పటికి బృందావనంగా మారింది అని చెప్పి వృత్తాంతం చెప్తుందన్నమాట వైష్ణవ ఖండంలో. అంటే ఆ యొక్క ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షం అవటం వలన ఆ ఉన్న స్థలం అనేది పూర్తిగా బృందావనంగా మారి ఎంతో పూలు పళ్ళు పక్షులతో వికసించడం అనేది జరిగింది. అలా జరుగుతూ అక్కడ ఎవరైతే ఆ యొక్క క్షేత్రాన్ని దర్శిస్తారో స్వామివారిని పూజిస్తారో అప్పుడు వారికి పురుషోత్తమునికి కలిగినటువంటి గుణం కలగటం అనేది జరుగుతుంది అన్నమాట.